ఇప్పటి వరకు మీరు ఎన్ని వీడియోస్ చూసినా ట్రస్ట్ మీ, దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఈసెట్ ఎగ్జామినేషన్, దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ వీడియో ఫర్ యూ. మీరు మన ఛానల్కి కొత్త అయితే, నేను కిరణ్, మీరు చూస్తున్నారు ఆర్ఈసి కిరణ్. సో ఈ ఛానల్లో మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్, ఏఐ టూల్స్ అండ్ సబ్జెక్ట్ టీచింగ్ అన్నీ కూడా ఒకే ప్యాక్లో మీకు దొరుకుతుంది. అది ఆర్ఈసి కిరణ్. ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ ఈసెట్ ప్రిపరేషన్. సో ఈ వీడియోలో నేను 7 స్టెప్స్గా మీకు డివైడ్ చేశాను. సో స్టెప్ బై స్టెప్ మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ది వచ్చేసి అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఈసెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి అండ్ మీ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ సిలబస్ మొత్తం ఒకసారి అయితే చూసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి మీరు వెయిటేజ్ మార్క్స్ అయితే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25 అండ్ మీ కోర్ సబ్జెక్ట్స్ ఎంత ఉన్నాయో అవి కూడా ఫుల్గా చెక్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 2, క్రియేట్ ఏ స్ట్రక్చర్ స్టడీ ప్లాన్. సో దీనికోసం మీరు టైం మేనేజ్మెంట్ అయితే తెలుసుకోవాలి. సో టైం మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎస్పెషల్లీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీరు ఫస్ట్ మ్యాథ్స్ని అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ మ్యాథ్స్కి వెయిటేజ్ ఉంది కాబట్టి ఫస్ట్ మ్యాథ్స్ చూడండి. తర్వాత మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదా మీ కోర్ సబ్జెక్ట్లో ఏదైతే సింపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, మీకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయో అవి ట్రై చేయండి. దెన్ మూవ్ టు కస్టమైజ్ సబ్జెక్ట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ టిప్ ఫర్ యూ. అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. సో ఇలా మీరు ఫోర్గా డివైడ్ చేసుకుని మీరైతే ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ సెట్ యువర్ గోల్స్. సో షార్ట్ టర్మ్ గోల్స్ని అయితే సెట్ చేసుకోండి, పర్ డే, పర్ వీక్, పర్ మంత్. సో పర్ డే వచ్చేసి నేను ఇన్ని చాప్టర్స్ కవర్ చేస్తాను, పర్ వీక్ వచ్చేసి నేను ఇన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తాను ఇన్ కోర్, అండ్ మంత్లీ. సో నేను ఈ నెంబర్ 3, యూజ్ క్వాలిటీ మెటీరియల్స్. ఒకవేళ మీరు కోచింగ్ తీసుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే మెటీరియల్స్ అయితే రిఫర్ చేయండి. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ఏ కోచింగ్, దెన్ మీరు రేడియన్స్ టెక్స్ట్ బుక్ అయితే ఫాలో అవ్వండి. ట్రస్ట్ మీ, రేడియన్స్ టెక్స్ట్ బుక్ ఈజ్ ద బెస్ట్ టెక్స్ట్ బుక్ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్. అండ్ మీకు మెటీరియల్స్ అనేవి మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ అవి ప్రతి మెటీరియల్ రిఫర్ చేసుకుంటే మీకు చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఏదైనా ఒక్క మెటీరియల్ మాత్రమే ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ రెగ్యులర్లీ అండ్ అటెంప్ట్ మాక్ టెస్ట్స్. అంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఏం ప్రాక్టీస్ అవుతున్నా, ఐదర్ మ్యాథ్స్ అవ్వచ్చు, లేదంటే మీ కోర్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ మీరు ఏం ప్రాక్టీస్ అవునా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ అవ్వండి. అండ్ అనలైజ్ చేసుకోండి, డేకి ఎంత చదవాలి, వీక్ ఎంత చదవాలి, మంత్కి ఎంత చదవాలి. అండ్ అటెంప్ట్ ద మాక్ టెస్ట్ మోర్ అండ్ మోర్. అంటే మీ టైం కన్జ్యూమ్ చేసుకోవడానికి, టైం మేనేజ్ చేసుకోవడానికి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఎంతవరకు చదివారు అని మీరు మీ సెల్ఫ్ మీరు అనలైజ్ చేసుకోవచ్చు అనమాట, మీరు మాక్ టెస్ట్ ద్వారా. సో మీకు సింపుల్గా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటే మీరు ఈసెట్ అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళండి. అక్కడ మీకు 1 or 2 మాక్ టెస్ట్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ యువర్ బ్రాంచ్. సో ఒకసారి అయితే మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. కింద అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, రివైజ్ కన్సిస్టెన్స్లీ. సో కన్సిస్టెన్సీ రివిజన్ ఈజ్ కీ టు లాంగ్ టర్మ్ మెమరీ. అంటే మనకి లాంగ్ టర్మ్ మెమరీ గుర్తుగా ఉండాలంటే, మీకు ఎగ్జామ్ అవ్వే అంతవరకు మీకు గుర్తుండాలంటే మీరు ఏం చదివినా కూడా రివిజన్ ఎన్నిసార్లు రివిజన్ చేస్తారంటే మీకు విసుకొచ్చి అన్నిసార్లు మీరు రివిజన్ చేసుకోవాలి. అంటే మీరు మార్నింగ్ అంతా చదివారు, ఓకే, సో మార్నింగ్ 4 to 6 hours చదివినా కూడా లాస్ట్లో 1.5 hour or 1 hour మీ రివిజన్కి ఇవ్వండి టైం. అండ్ వీక్కి, సో వీక్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ హాఫ్ డే అనేది మీకు హాఫ్ డే అయితే మీరు ప్రాక్టీస్కి వదిలేండి. అండ్ పర్ మంత్కి వచ్చేసి అట్లీస్ట్ 2 days or 3 days మీ ప్రాక్టీస్కి అయితే వదిలేండి. అంటే రివిజన్ కోసం మీరైతే మెయింటైన్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్. సో దీని గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చాలా బాగా చదువుతాడు అండ్ ఈ స్టడీడ్ వెరీ వెల్. మాక్ టెస్ట్లో ఈ స్కోర్ 120+ మార్క్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ డిడెంట్ గో ఫర్ ఎగ్జామ్. ఎందుకు వెళ్ళలేదు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సో ఆ రోజు బెడ్ మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి. సో చూడండి, ఎంత బాగా ప్రాక్టీస్ అవునా ఆ రోజు ఎగ్జామ్ డే మీరైతే ప్రాపర్గా రాయలేకపోతే వేస్ట్.
మీ కష్టం అంతా వృధా అయిపోతుంది. సో మెయింటైన్ హెల్త్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ హెల్త్. ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. సో డైలీ ఒక 10 to 20 minutes ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయండి. మెడిటేషన్ చేయండి. సో ఆల్ దీస్ థింగ్స్ హెల్ప్ టు గెట్ బెటర్ రిజల్ట్స్. అండ్ మై సజెషన్ ఏంటంటే ఒక డే 24 hours ఉంటే 6 to 4 hours స్లీప్ అండ్ 4 to 6 hours చదవండి చాలు. ఇంతకు మించి అక్కర్లేదు. 4 to 6 hours చదవండి అండ్ 1 hour రివిజన్కి ఇవ్వండి. సో రిమైనింగ్ టైం చిల్ అవ్వండి. సో ఏదైనా చేయండి, బట్ ఎక్కువ చదవద్దు అండ్ తక్కువ కూడా చదవద్దు. మెయింటైన్ ప్రాపర్ హెల్త్. స్టెప్ నెంబర్ 7, సీకే గైడెన్స్, మెయింటైన్ ప్రాపర్ కమ్యూనిటీస్. సో ఇది చాలా మంది చేసే పెద్ద మిస్టేక్. ఎందుకంటే సో మనం ఎంత బాగా చదివినా మనకి ప్రాపర్ గైడెన్స్ లేకపోతే వేస్ట్. వేస్ట్ అంటే ఒకవేళ ఒక గైడెన్స్ ఉన్న పర్సన్ తక్కువ ర్యాంక్ వచ్చినా తక్కువ చదివినా కూడా బాగా రాయగలడు. బట్ ఒక గైడెన్స్ లేని పర్సన్ ఎంత బాగా చదివినా కూడా ప్రాపర్గా అటెంప్ట్ చేయలేరు అండ్ మంచి ర్యాంక్ వచ్చినా కూడా ప్రాపర్ కాలేజ్లోకి వెళ్ళలేడు. మెయింటైన్ ప్రాపర్ ఆన్లైన్ కమ్యూనిటీస్ అంటే వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు. దీంట్లో ఒక యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒక సింగిల్గా ట్రై చేయడం కంటే ఒక గ్రూప్గా ట్రై చేస్తే మీరు చాలా బాగా చదవగలరు. సో ట్రస్ట్ మీ. సో ఇది చాలా మందికి వర్క్ అవుతుంది, నీకు కూడా వర్క్ అవుతుంది. కంగ్రాచులేషన్స్. దీనికోసం నేనైతే ఏం చేస్తానో తెలుసా? మీకోసం కింద వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. సో ఈ వాట్సాప్ గ్రూప్లో వెంటనే ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వు అండ్ నీకే డౌట్స్ ఉన్నా అక్కడ అడుగు, అక్కడ మాట్లాడుకుందాం. అండ్ కింద నా వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఏ టూల్స్ గురించి అండ్ బెటర్ టెక్నాలజీస్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ సి లాంగ్వేజ్ కూడా కంప్లీట్ అయింది. సో సి లాంగ్వేజ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో అక్కడైతే ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ మీరు ఎక్కడి వరకు చూసారండి కింద వాచ్ టిల్ ద ఎండ్ అని కమెంట్ చేయండి. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. అండ్ మీకు పర్సనల్గా ఫ్రీ గైడెన్స్ నా దగ్గర నుంచి కావాలంటే కింద ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఐ విల్ గివ్ యూ బెస్ట్ గైడెన్స్ ఫర్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ.